హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య స్మార్ట్. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకి సంక్రమించే సమయమే ఇది. అంటే సూర్యుడు దక్షిణాయనంలో 6 రాశులు, ఉత్తరాయణంలో 6 రాశులు ఉంటారు. ఈ ఉత్తరాయణంలో మొదటిగా మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు. ఈ మకర రాశిలోకి సంక్రమించే సమయాన్నే మకర సంక్రాంతి అని పిలుస్తుంటారు. ఈ మకర సంక్రాంతిని రైతులు పెద్ద పండుగగా భావిస్తారు. ఎందుకంటే రైతులు కష్టపడి శ్రమించి పండించిన పంటంతా రైతుల ఇంటికి వస్తుంది ఈ సమయాన్నే కాబట్టి. అందుకనే ఈ సంక్రాంతిని పెద్ద పండుగగా భావిస్తారు. వాళ్ళ పాడి పంటలు అంతా ఇంటికి చేరి ఇల్లంతా కలకల్లాడుతుంది కాబట్టి ఇది ఒక పెద్ద పండుగగా భావించి సంబరాలు జరుపుకుంటారు. సంక్రాంతి అనగానే 4 రోజుల పండుగ. ఈ 4 రోజులు పెద్ద పండుగ గోదావరి జిల్లాల్లో చాలా అంగరంగ వైభవంగానే జరుపుకుంటారు. ఎందుకంటే మన పాడి పంటలకు నిలయం మన గోదావరి జిల్లాలే కాబట్టి, ఇక్కడే పచ్చదనం పల్లెటూర్లు ఉంటాయి కాబట్టి ఈ గోదావరి జిల్లాల్లో చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ విశేషాలన్నీ చూద్దాము పదండి. మొదటిగా భోగి. భోగి రోజు భోగి మంటలు వేస్తారు. అలానే చిన్నపిల్లలు గొబ్బెమ్మలు పెట్టుకోవడం, భోగి పళ్ళు పోయడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు నేను భోగి మంటల దగ్గరికి వచ్చాను. సంక్రాంతి 3 రోజుల పండుగలో 4 రోజుల పండుగలో మొట్టమొదటి రోజు అయినటువంటిది భోగి రోజు. భోగి రోజులో మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది భోగి మంటలు. భోగి మంటల్లో మనం పిడకల్ని వేస్తాము ఇలాగా దండ చేసి. ఈ మధ్య ఇవి అరుదైపోయినాయి. ఇలాగా దండలు చేసి వేసుకోవడం ఎక్కడ మనకు కనబట్టలేదు. పల్లెటూరు వాతావరణంలో తప్ప ఇంకెక్కడ మనకి ఇలాంటివి కనపడవు అనమాట. ఇప్పుడు అందరూ సిటీల్లో జరుపుకోవడం వల్ల ఈ జనరేషన్ కిడ్స్ కి ఎవరికి ఈ భోగి పిడకలు ఏంటో తెలియట్లేదు, భోగి మంటలు అంటే ఏంటో కూడా తెలియట్లేదు. ఇది వరకు ప్రతి వీధిలో పొట్టాపొట్టిగా 2-3 వేసేవారు భోగి మంటలు. ఇప్పుడు వీధికి ఒకటి కూడా కనుమరుగైపోతుంది. మనం వెతుక్కోవాల్సి వస్తుంది. పిల్లలకు కూడా తెలియట్లేదు. ఈ సంస్కృతిని తెలియజేయడానికి స్కూల్స్ లో కూడా ఇప్పుడు కాలేజెస్ లో ఈ భోగి మంటలు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పుడు చూసినట్లయితే ఈ దండ మా మమ్మీ చేశారు. నా అంత దండ చెయ్యమ్మా అని అడగగానే వెంటనే వెళ్ళి ఆవు పేడ తెచ్చి ఇలా పిడకలన్నీ వేసి దండ చేసి, నా అంత దండ అడిగిన వెంటనే చేసి ఇచ్చారు. ఇలాగా మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడం కోసం ప్రతి పిల్లల చేత ఇలాగా భోగి పిడకలు భోగి మంటల్లో వేయించడం మర్చిపోకండి ఎవరును. భోగి రోజు ఉదయమే లేచి నలుగు పిండి రాసుకుని కొత్త కుంకుడికాయలతో తలస్నానం చేసి భోగి మంటలలో ఆవు పిడకల దండ వేసిన తరువాత మొదటిగా సున్నుండ తినడం ఒక ఆనవాయితీ. భోగి మంటలలో వేసినటువంటి ఆవు పిడకల దండ కాలిన తర్వాత బూడిద మన నుదుటిన ధరిస్తే ఎంతో మంచిదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. చలికాలంలో మనకి చలి బాగా వేస్తుంది కాబట్టి ఈ భోగి మంటలు వేయడం ద్వారా మన చుట్టూ ఉన్న వాతావరణం వేడెక్కి మనం చలి నుండి తట్టుకోగలిగే శక్తి వస్తుంది కాబట్టి ఈ భోగి మంటలు వేసే ఆనవాయితీని పెట్టడం జరిగింది. భోగి రోజు ప్రత్యేకంగా 10 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి అమ్మాయి ఆవు పేడను తెచ్చి గొబ్బెమ్మగా చేసి అందమైన రంగవల్లిక వేసి అందులో గొబ్బెమ్మను పెట్టి అమ్మవారిగా భావించి పూజ చేయడం మన సాంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీ. అలానే భోగి రోజు ప్రత్యేకంగా చేయవలసింది భోగి పళ్ళు పోయడం. 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి పిల్లల్ని కూర్చోపెట్టి భోగి పళ్ళును దిష్టి తీసి వాళ్ళ తలమించి పోయడం ద్వారా వాళ్ళకి ఉన్నటువంటి దిష్టి మొత్తం పోయి ఆరోగ్యంగా ఉంటారని మన నమ్మకం. సంక్రాంతి రోజు పిండి వంటలు వండుకుంటారు, గాలిపటాలు ఎగరవేస్తారు, కుటుంబం అంతా ఆనందంగా గడుపుకుంటారు. సంక్రాంతి రోజు
ముఖ్యంగా నువ్వులతో చేసిన వస్తువు నువ్వుల అరిసె కానీ నువ్వులుండ కానీ తినమని చెబుతూ ఉంటారు. అలానే మినుములతో చేసిన వస్తువు గారి తినమని చెబుతూ ఉంటారు. పిండి వంటలు అన్నీ బంధువులకి ఇరుగు పొరుగు వారికి పంచిపెడుతూ ఉంటారు. జంతికలు, అరిసెలు, చెక్కలు, పాకుండ్లు, కజ్జికాయలు, బొబ్బట్లు, లడ్డూలు, సున్నుండలు ఇలా నచ్చినన్ని వెరైటీలు చేసుకుంటారు. తర్వాత కనుమ. కనుమ రోజు రైతులు తమ పాడి పంటలకు సాయం చేసినటువంటి పశుపక్షాదులను పూజిస్తూ కనుమ పండుగ జరుపుకుంటారు. పశువులు అనగానే ఆవు, గంగిరెద్దు పంటలకు ఎంతో సాయం చేస్తాయి కాబట్టి ఆవుల్ని, గంగిరెద్దుల్ని కనుమ రోజు అందంగా అలంకరించి వాటికి కావాల్సినవన్నీ సమర్పిస్తూ ఉంటారు. డూడు బసవన్నలు అంటే గంగిరెద్దులు విశేష అలంకరణలో మనకి కనిపిస్తూ చూడముచ్చటగా ఉంటాయి. అలానే హరిదాసులు సంకీర్తనలతో ఇంటింటికి వస్తూ ఉంటారు. అలానే ముక్కనుమ. ముక్కనుమ రోజు ముఖ్యంగా ముక్కనుమలోనే ఉంది, ముక్కలు తింటూ ఉంటారు. అంటే కోడి పందాలు వేసుకున్న వాళ్ళు కోసం తెచ్చుకొని తింటారు. మొత్తం కుటుంబం అంతా కలిసి ముక్కలతో భోజనం భుజిస్తూ ఉంటారు. ముక్కనుమ రోజు ముక్కని తినడంతో మనకి సంక్రాంతి పండుగ అక్కడితో ముగుస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చూశారు కదా. మన గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పెద్ద పండుగ అనగానే 4 రోజులు ఏ విధంగా జరుపుకుంటారో, సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి యొక్క విశేషాలు తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.